ఫ్రెండ్స్, బ్రేక్ ద రొటీన్‌లో సే నో. మీరు అలవాటుగా ఎప్పుడు కూడా సరే అని చెప్తూ ఉంటారు కదా! ఇప్పుడు నో అని చెప్పడం నేర్చుకోండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది మీ మనస్సాక్షికి అది సంబంధించి ఉంటుంది. 99% అందరూ కూడా కొన్ని కష్టమైన, ఇష్టం లేనివి కూడా అన్నీ యెస్, యెస్, యెస్ అంటే పీపుల్ ఆమోదం కొరకు, వాళ్ళతో ముద్రలు నేర్చుకోవడానికి, వాళ్ళతో అంగీకారం పొందడానికి, వాళ్ళతో మంచి అనుకోవడానికి చేస్తూ ఉంటారు. బట్ నో అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. సో, ఈ ధైర్యాన్ని మీరు అలవాటు చేసుకోండి ఇష్టపూర్వకంగా. అలాగే వాచ్ ద మైండ్ అంటే మీ మనసు చేసే ఈ నాటకాలని మీరు గమనించండి. ఇదంతా మాయ అని తెలుసుకోండి. మీరు దేంట్లో అయినా సరే లోపలికి సక్ కావద్దు. ఒక అబ్జర్వర్‌గా, ఒక సాక్షిలాగా మీరు గమనించడం నేర్చుకుంటే, అలాగే మీ మనసు ఆడే నాటకాలు కూడా మీకు అర్థమవుతాయి. మనసు ఎప్పుడు కూడా చాలా లాజికల్‌గా, కాలిక్యులేటివ్‌గా, మానిప్యులేటివ్‌గా థింక్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనము కొద్దిగా స్లో డౌన్ అయ్యి వెన్ వి బికమ్ అన్ అబ్జర్వర్ మన మైండ్లో జరిగే ఆ థాట్స్ అన్నవి ఏంటనేది అవి కన్స్ట్రక్టివా డిస్ట్రక్టివా కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. ఆలోచించండి ఫ్రెండ్స్.